బంగారం లాంటి కట్టుకథ. 5 ఏళ్లలో 15 లక్షల కోట్ల నకిలీ వ్యాపారం. భారీగా బంగారం శుద్ధి ఎగుమతి అంటూ మసిపూసి మారడికాయ చేసిన రాజేష్ ఎక్స్పోర్ట్స్. స్టాక్ మార్కెట్లో ఎగబడిన ఇన్వెస్టర్లు. కంపెనీలలో 10% షేర్లు కొన్న ఎల్ఐసి. సాధారణ మదుపరి ఫిర్యాదుతో సెబీ దర్యాప్తు. వ్యాపారానికి ఆధారాలే లేవని తేల్చిన అధికారులు. తప్పుడు పత్రాలు రికార్డులతో భారీగా ఆదాయాన్ని చూపినట్టు గుర్తింపు. 90% మేర పడిపోయిన షేర్ ధర. ఎల్ఐసికి సుమారు 3,000 కోట్ల నష్టం. గుజరాతీ మూలాలున్న బెంగళూరు వాసి రాజేష్ మెహతా స్థాపించిన సంస్థ మోసం. ఒక 30 సంవత్సరాల క్రితం అర్షద్ మెహతా అని ఒక పేరుండే. మొత్తం దేశాన్ని దోపిడీ చేసేంత వీళ్ళే. మోదీలు, లేకపోతే మెహతాలు, లేకపోతే వెనక ఏదో ఒకటి ఉంటుంది. ఇది అంత ఈ అగ్రవర్ణాలకు సంబంధించిన బాబులు. దేశాన్ని అనాదిగా దోపిడీ చేసేది వీళ్ళే. దేశాన్ని అనాదిగా ఇట్లా అష్ట కష్టాల పాలు చేసేది కూడా వీళ్ళే. మొత్తానికి ఒక సూట్ కేస్ కంపెనీ, అంటే లేని ఒక కంపెనీ పేరు మీద 3,000 కోట్ల నష్టం ఎల్ఐసికి వచ్చినట్టు చేసిండు. ఒక కట్టుకథన అల్లిండు. మొత్తం షేర్లు పెట్టి ఏదో చేయబోతున్నట్టు నమ్మించిండు. ఇదే దేశంలోనే ప్రముఖమైనదిగా గుర్తింపు పొందిన కంపెనీల్లో అది ఒకటి. దానిలో అంతర్భాగంగా సింగపూర్లో మరో కంపెనీ, దాని కింద స్విట్జర్లాండ్లో ఇంకో కంపెనీ. బంగారం శుద్ధి చేయడం, ఎగుమతి చేయడమే పని. ఏటా లక్షల కోట్ల రూపాయల వ్యాపారం. ఈ వివరాలు చూసి స్టాక్ మార్కెట్లో దుమ్ము రేగింది. రిటైల్ ఇన్వెస్టర్లు ఎగబడ్డారు. షేర్ ధర పెరుగుతూ పోయింది. ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసి కూడా కంపెనీలో సుమారు 10% షేర్లు కొన్నది. కానీ ఈ బుడుగ ఒక్కసారిగా పగిలిపోయింది. ఆ కంపెనీ వ్యాపారాన్ని కృత్రిమంగా పెంచి చూపిందని, లక్షల కోట్ల వ్యాపారం అంతా బోగస్ అని బయటపడింది. షేర్ ధర క్రమంగా 90% మేర పడిపోయింది. ఎల్ఐసికి ఏకంగా సుమారు 3,000 కోట్ల నష్టపోయింది. సాంకేతికంగా అదంతా ప్రజల సొమ్ము, అంటే ప్రజలే నష్టపోయారు. ఇంతగా బోల్తా కొట్టించిన కంపెనీ గుజరాత్ మూలాలు ఉన్న బెంగళూరు వాసి రాజేష్ మెహతా స్థాపించిన రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ ఆర్ఈఎల్. దేశంలో కంపెనీలు, స్టాక్ మార్కెట్ల వ్యవహారాలను పర్యవేక్షించే సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా తాజాగా ఈ వ్యవహారం పూర్తి వివరాలను బయటపెట్టింది. సెబీ పూర్తికాల సభ్యుడు కమలేష్ చంద్రవర్షిని ఈ మేరకు 109 పేజీల మధ్యంతర నివేదిక విడుదల చేశారు. రాజేష్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ గత 10 ఏళ్లలో ఏకంగా 15 లక్షల కోట్ల వ్యాపారం చేసినట్లు కట్టుకథలు అల్లిందని వెల్లడించారు. సెబీ దర్యాప్తు పూర్తయితే భారత కార్పొరేట్ చరిత్రలోనే విలువల పరంగా ఇది అతిపెద్ద కుంభకోణంగా నిలుస్తుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇన్నేళ్లుగా ఈ భాగోతం జరుగుతుంటే సెబీ కానీ ఇతర నియంత్రణ సంస్థలు కానీ గుర్తించకపోవడం, ఎల్ఐసి గుడ్డిగా అందులో 1,000 కోట్లు పెట్టుబడులు పెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సెబీ నివేదికలోని వివరాల ప్రకారం సాధారణ ఇన్వెస్టర్ ఫిర్యాదుతో బెంగళూరు కేంద్రంగా పనిచేసే రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ సంస్థ బంగారం శుద్ధి, ఎగుమతుల వ్యాపారం నిర్వహిస్తుంటుంది. 2020-21 ఆర్థిక సంవత్సరం నుండి 2024-25 మధ్య ఏటా 2.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా మొత్తం 15.15 లక్షల కోట్ల ఆదాయం సమకూరినట్టు ఆ సంస్థ లెక్కలు చూపింది. అందులో సుమారు 98% ఆదాయం విదేశాల్లోని తమ అనుబంధ సంస్థల ద్వారా వచ్చిందని తెలిపింది. సెబీ ఇతర రెగ్యులేటరీ సంస్థలకు ఇన్వెస్టర్లు, షేర్ హోల్డర్లు ఆ వివరాలను అందజేసింది. కంపెనీ షేర్లు ఉన్న ఓ సాధారణ ఇన్వెస్టర్ ఆ వివరాలను పరిశీలించి 29.14 కోట్ల వాణిజ్య బకాయిలను 2 ఏళ్ల నుంచి పెండింగ్గా చూపించడంపై అనుమానంతో 2024 మార్చి 11న సెబీకి ఇమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీనితో రంగంలోకి దిగిన సెబీ అదే ఏడాది అక్టోబర్ 23న ఒక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ఆదాయం లెక్కల్లో అవకతవకలు కనిపిస్తున్నాయని దర్యాప్తు బృందం పేర్కొనడంతో 2024 డిసెంబర్ 3న బీడీఓ ఇండియా అనే ఫోరెనిక్స్ ఆడిటింగ్ సంస్థకు విచారణ బాధ్యత అప్పగించింది. ఈ విచారణను అడ్డుకునేందుకు రాజేష్ ఎక్స్పోర్ట్ సంస్థ చేయని ప్రయత్నం లేదు. స్విట్జర్లాండ్లోని తమ అనుబంధ కంపెనీ వగ్బలి వ్యాపారం వివరాలను అక్కడి చట్టాల ప్రకారం వెల్లడించడానికి వీల్లేదంటూ సహాయ నిరాకరణ చేసింది. మొత్తానికి ఇంత పెద్ద కుంభకోణం జరిగింది. ఇది గొలుసు కట్టు వ్యాపారం. గొలుసు కట్టు డొల్ల కంపెనీలతో రాజేష్ ఎక్స్పోర్ట్స్ సంబంధించిన
ఈ రాజేష్ మెహతా అనే ఒక దొంగ వ్యాపారి, ఒక గొలుసు కట్టు వ్యాపారి, ఒక సూట్ కేస్ కంపెనీల వ్యాపారి భారతదేశాన్ని 15 లక్షల కోట్లు, మన రాష్ట్ర బడ్జెట్ ఎంత 3 లక్షల కోట్లు, తమిళనాడు రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్లే. అంటే ఒక 5 రాష్ట్రాల బడ్జెట్ని కూడా ఇగో ఈ గనుడు కొన్ని సంవత్సరాలుగా ఇన్ని లక్షల కోట్ల వ్యాపారం జరుగుతున్నట్టు నమ్మించిండు తప్పుడు పత్రాలతోటి, తప్పుడు లెక్కలతోటి. మరి ఇది భారతదేశ ప్రధానికి తెలియదా? ఆయన సంస్థలకు తెలియదా? ఈడీ అంటారు, సిబిఐ అంటారు, ఇప్పుడు సెబిఐ అంటారు, వీళ్ళకు తెలియదా? మరి ఈ మేత వెనుక ఉన్న మేతగాడేవాడు, ఈ రాజేష్ మెహతా వెనుకున్న మేతగాడేవాడు? ఇంత డొల్ల కంపెనీలు పెట్టి, డొల్ల వ్యాపారం పెట్టి ప్రజల సొమ్మును, ఉదాహరణకు ఇక్కడ ఒక ఎల్ఐసి గురించి రాసింది, ఇంకెన్ని సంస్థలు పెట్టిన మరి పెట్టుబడులు, కంపెనీ ఉన్న వరకు షేర్లు పెడతారు కదా, ఇంకెంతమంది పెట్టినో తెలియదు. కానీ ఎల్ఐసి అంటే సాధారణ వ్యక్తులు వేసుకునే సంస్థ. జీవిత బీమా అని పెళ్లిల కోసం దాచుకునుడు, పిల్లల కోసం దాచుకునుడు చేసే ఒక నమ్మకం కలిగిన సంస్థ. ఎప్పటి నుంచో అంటారు కొంతమంది, ఎల్ఐసి ఎప్పుడోసారి మొత్తం కూలిపోతుంది, అది కూలిపోయినప్పుడు మధ్యతరగతి జీవుల బతుకులన్నీ ఆగమవుతాయి అని చాలా రోజుల నుండి చెప్తాను. కాబట్టి ఒక ఎల్ఐసికే 3,000 కోట్ల నష్టం వచ్చిందంటే ఇంకెంతమందిలో పెట్టుబడులు పెట్టుంటారు, ఇంకెన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టుంటాయి? ఈ 15 లక్షల కోట్లు ఇన్ని రోజులుగా వీడు ఎట్లా మేనేజ్ చేసిండు? మరి వీన్ని ప్రభుత్వాలు ఎందుకు గుర్తించలేదు? ఇప్పుడు చెప్తున్న మన స్వతంత్ర సంస్థలు ఎట్లా గుర్తించలేదు? ఒక సాధారణ పౌరుడు దీనికి సంబంధించిన డొల్లతనాన్ని ప్రశ్నించే వరకు ఈ 15 లక్షల దొంగ లెక్కలు చెప్పుకుంటూ వీడు ఎట్లా ఈ కంపెనీని నడపగలిగింది? ఖచ్చితంగా దీని వెనుక బీజేపీ వాళ్ళ హస్తాలు ఉంటాయి. ఈ బీజేపీ వాళ్ళ హస్తాలతోటే ఈ రాజేష్ మెహతా ఇంతకాలం దీన్ని కొనసాగిస్తున్నాడు అనేది కూడా అర్థమవుతుంది. ఇది ఖచ్చితంగా రేపటి నుంచి ఒక హాట్ టాపిక్గా కూడా ఇది ఉంటుంది. దీని మీద ఇప్పుడు ప్రతిపక్షాలు దృష్టి పెడతాయి. ప్రతిపక్షాలు దృష్టి పెట్టినాక దీని వ్యవహారం అంతా ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. అప్పుడు దీని అనుకున్న మేతగాడు, రోతగాడు ఎవడో బయటపడతాడు.